ముఖ్యమంత్రి రేవంత్ తన టీం కూర్పుపైన కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గం ఏర్పాటు కావటంతో ఇప్పుడు సీఎంఓలో అధికారుల ఎంపికపైన ఫోకస్ చేశారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని ఇప్పటికే రేవంత్ నియమించారు. ఇదే సమయంలో కేసీఆర్ కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అమ్రపాలి సీఎంఓకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో కీలక పోస్టులో నియామకాలు కొనసాగుతున్నాయి. సీనియర్ మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం కలెక్టర్గా అనేక శాఖలు పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండేవారు. కేసీఆర్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. ఇరిగేషన్ శాఖను పర్యవేక్షించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భూమిక పోషించారు. ఇక తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత స్మిత ఇప్పటివరకు కొత్త సీఎం రేవంత్ను కలవలేదు. ఇదే సమయంలో కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేశారు. తాజాగా స్మిత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 23 తెలుగు రాష్ట్రాల్లో పనిచేశానని, అభిమానం చూపించారని చెప్పుకొచ్చారు. కొత్త ఛాలెంజ్కు సిద్ధమంటూ ట్వీట్లో పేర్కొన్నారు. స్మిత తాజా ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్మిత భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో మహిళా ఐఏఎస్ అమ్రపాలి తాజాగా సీఎం రేవంత్ను కలిశారు. తిరిగి తెలంగాణలో సేవలకు అమ్రపాలి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమ్రపాలి సేవలను సీఎంఓలో వినియోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు స్మిత కేంద్ర సర్వీసులకు, అటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అమ్రపాలి రాష్ట్ర సర్వీసుల్లోకి రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమ్రపాలి కాట గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. కొంతమంది అధికారులు వృత్తికే వన్నెతెస్తారు. ఆ కోవలోకి చెందుతుంది ఈ ఐఏఎస్ అధికారిని అమ్రపాలి. సాధారణంగా కనిపించే అసాధారణ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఉద్యోగం చేసే ప్రతి చోట అక్కడ విడదీయరాని సంబంధాలను ఏర్పరచుకుంది. అందం, అభినయం, అధికారం కలబోసిన అధికారిగా ప్రజల మన్ననలు పొందింది. అయితే ఐపీఎస్ అమ్రపాలి ఒంగోలు టు పీఎంఓ ఆఫీస్ వరకు తన ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్రపాలి ప్రకాశం జిల్లాలోని కుగ్రామంలో కాటా వెంకట్రెడ్డి, పద్మావతి దంపతులకు మొదటి సంతానంగా జన్మించింది. వెంకట్రెడ్డిది వ్యవసాయ కుటుంబమే అయినా ఆయన విశాఖపట్నంలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. దీంతో అమ్రపాలి ఉన్నత చదువులు మొత్తం విశాఖపట్నంలోనే చదివారు. తండ్రి వెంకటరెడ్డి మాత్రం తన 2 పిల్లలు రానున్న రోజుల్లో గొప్పవారు అవుతారని ముందుగానే ఊహించారు. అందుకే పెద్ద కుమార్తెకు అమ్రపాలి అని, చిన్న కుమార్తెకు మానస గంగోత్రి అని నదుల పేర్లను పెట్టినట్టు చెబుతారు. అమ్రపాలి 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా ఎంపికయ్యారు. అతి చిన్న వయసులో ఈ పోస్టులో ఎంపికైన వారిలో అమ్రపాలి ఒకరు. దీంతో ఒంగోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటిగా అమ్రపాలి చెల్లెలు మానస గంగోత్రి 2007లో ఐఆర్ఎస్కి సెలెక్ట్ అయింది. దీంతో చెల్లెలు సాధించిన విజయాన్ని తను కూడా సాధించాలనే తపనతో పట్టుపట్టి చదివి విజయం సాధించింది. అమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సీఈఓగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు అమ్రపాలి. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కాటా వెంకట్రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్ అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. అమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కశ్మీర్. ప్రస్తుతం ఆయన డయ్యూ డామన్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిని. ప్రస్తుతం కర్ణాటక క్యాడర్లో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి.
తమిళనాడు క్యాడర్ ఐఏఎస్కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికకు 2 సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నా విషయానికి వస్తే కెరీర్ విషయంలో సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. మన వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, ఇష్టాయిష్టాలను బేరీజు వేసుకొని ఏ తరహా కెరీర్ ఎంచుకోవాలనేది తెలుస్తోంది. అందులో బెస్ట్ ఉండేదాన్ని సాధించాలని గోల్ పెట్టుకోవాలి. నా విషయానికి వస్తే కెరీర్ విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడూ సపోర్టుగా ఉన్నారు. నువ్వు అమ్మాయివి, ఇలాంటి చదివే నీకు కరెక్ట్ అనలేదు. సామాజిక కట్టుబాట్లు, ఆచారాలకు అమ్మాయిలు లొంగి ఉండాలి అనేట్టుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజం నేర్పుతోంది. దీంతో అమ్మాయిలు లొంగి ఉండటం, సర్దుకుపోవటం వంటివి వంట పట్టించుకుంటారు. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, అందరితో మంచిగా అనిపించుకోవాలి, అణుకువగా ఉండాలి అంటే బీ కూల్, బీ నైస్ అని చెబుతారు. అబ్బాయిల విషయంలో అగ్రెసివ్గా ఉంటూ నువ్వు ఏం చేసినా ఏం కాదు, భయపడకు అని చెబుతారు. ఇలా మొదటి నుంచి పిల్లల పెంపకంలోనే తేడాలు ఉంటాయి. ప్రపంచంలో అందరికీ నచ్చేట్టు ఎవరూ బతకలేరు. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం మంచిగా బతకటం ముఖ్యం. ఆ తర్వాత పక్కన వాళ్ళు. లీగల్, సోషల్ కౌన్సిలర్లు ఈ అంశంపై మహిళలతో మాట్లాడి వారిలో మార్పును తీసుకువస్తున్నారు. తరతరాలుగా ఉన్న పద్ధతిని 1-2 రోజుల్లో పూర్తిగా మార్చలేము. నెమ్మదిగా అయినా మార్పు వస్తుంది అంటారు అమ్రపాలి. అమ్మాయిల రక్షణ విషయంలో దేశంలో మన హైదరాబాద్ నగరం ఎంతో ముందంజలో ఉంది. పాలనా వ్యవహారాలు, వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ, బెంగళూరులకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది పరిశీలిస్తాను. ప్రభుత్వ పనులు పక్కన పెడితే నేను ఓ సాధారణ మహిళనే. ఈ 2 పరిస్థితుల మధ్య తేడాను పోల్చి చూసినప్పుడు ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాద్ మహిళల రక్షణ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది. బెంగళూరు, ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ మాటలను బట్టి ఏదైనా ఆపద వచ్చినా, ఇబ్బందుల్లో ఉన్నా వారికి న్యాయం జరగాలంటే ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలి, ఎంతమందిని కలవాలి అనేది బేరీజు వేస్తాను. మన రాష్ట్రంలో కలెక్టర్గా కాకుండా ఓ సాధారణ మహిళగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, షీ టీమ్స్ వస్తాయి. ఇలాంటి రక్షణ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా అమ్మాయిలను వేధించి టీచ్ చేసేవాళ్లు అన్ని చోట్లా ఉంటున్నారు. వ్యక్తిగత స్థాయిలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే అమ్మాయి ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్పై శిక్షణ ఇస్తున్నా. ఇందుకోసం పీఈటీలకు స్వశక్తి టీమ్స్తో ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకొని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈ క్రమంలో బయట పని చేయటం అంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అని కాకుండా ప్రైవేటు రంగంలో అయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కాలేజీల్లో ఉన్న పిల్లలు హైస్పీడ్ ట్రాక్లో ఉన్నారు. కస్తూర్బా పాఠశాలలో మార్పు వస్తోంది. గతంలో 10th చదివి ఆపేసేవారు. ఇప్పుడు ఇంటర్మీడియట్కు వెళ్లేలా వారిలో మార్పు తీసుకువచ్చాం. 9th, 10thలో చదువు ఆపేసిన వారు ఆన్ స్కిల్ గర్ల్స్ కోసం వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ర్యాగింగ్ చేసినా, టీజింగ్ చేసినా బయటకు చెప్పడానికి అమ్మాయిలు భయపడతారు. ఇంట్లో సమస్యలు ఉంటే బయటకు చెబితే చుట్టుపక్కల అంతా చెడుగా అనుకుంటారేమో అని పెళ్లైన వాళ్ళు సందేహపడతారు. ఇలా సమస్యను బయటకు చెప్పకుండా ఉంటే పరిష్కారం లభించటం కష్టం. నువ్వు అక్కడెందుకు ఉన్నావు, అలాంటి బట్టలెందుకు వేసుకున్నావు, అలా ఎందుకు మాట్లాడావు, తప్పంతా నీదే అంటూ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారని ముందుకు రారు. కానీ అమ్మాయిలు బయటకు చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులు, రెవెన్యూ వాళ్లకు చెప్పండి, మేము చూసుకుంటాం. గృహిణిగా ఉండటం అనేది ఓ గొప్ప విషయం. అయితే గృహిణి ఇంట్లో చేసే పనిని ఎవ్వరూ సరిగ్గా గుర్తించరు, అండర్ వాల్యూ చేస్తారు. గృహిణిగా ఉంటూనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నించాలి. 1-2 గంటలా అనేది కాదు. పార్ట్ టైం జాబ్, క్రియేటివ్ వర్క్ ఏదైనా పర్లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడగలగాలి. మనం అవునన్నా కాదన్నా వరల్డ్ రన్స్ ఆన్ ఎకానమికల్. హౌస్ వైఫ్ ఉండటం తప్పు కాదు, కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంపల్సరీ. ఎంతో తెలివైన వాళ్ళు, సృజనాత్మకత ఉన్నవారు వారి ప్రతిభను అంతా ఇంటికి పరిమితం చేస్తున్నారు. ఉమెన్ గో అవుట్ అండ్ వర్క్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. నా విషయంలో తల్లిదండ్రుల నుంచి ఇటువంటి ఒత్తిడిలు లేవు. అంతేకాదు, ఏం చదవాలనే విషయంలో అమ్మాయిలకు చాయిస్ ఉండటం లేదు. అమ్మాయిలు డాక్టర్, టీచర్, అబ్బాయిలు ఇంజనీర్ అంటారు. అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివినా అందులో కంప్యూటర్స్ సెలెక్ట్ చేసుకోమంటారు.
మెకానికల్, సివిల్స్ వద్దంటారు. అమ్మాయిల తెలివితేటలు, సామర్థ్యంతో పని లేకుండా శారీరక కష్టం లేని విధంగా చదువు సాగాలని అభిలాషిస్తారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లు విజయం సాధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అని చెబుతారు అమ్రపాలి. అంతేకాదు, మగపిల్లలను కనాలి అనుకునే ప్రబుద్ధులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. ఇది మనమందరం బాధపడే విషయం. టెర్రిబుల్ ట్రాజిక్. రోజురోజుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే నమ్మకంగా ఉంటారు, తల్లిదండ్రులకు అండగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసినా మళ్లీ మగపిల్లలే కావాలంటారు. ఈ పద్ధతిలో మార్పు రావాలి అని చెబుతారు అమ్రపాలి. మరి అమ్రపాలి మాటలు విన్నాక ఆమెపై మీకు కలిగిన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్పై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.